బ్రేక్ఫాస్ట్ చాలా బాగుందండి రిషి ప్యాలెస్లో. బ్యూటిఫుల్ డే, బ్యూటిఫుల్ బ్రేక్ఫాస్ట్. అసలు చాలా బాగుంది వెదర్లో బ్రేక్ఫాస్ట్ చేయడం. Hello, my dear lovely YouTube family. Welcome back to Vandan's World. This is all about day 2 in Manali, which includes adventurous rides, experiencing new things. Ruhanshi is enjoying his yak ride thoroughly. Next comes our turn. It was very exciting when we were enjoying this ropeway, but at the same time, this is a very risky, adventurous things I can say, because next moment ఏమవుతుందో మనం ఎప్పుడు గెస్ట్ చేయలేము. బట్ ఒక పాజిటివ్ ఆప్టమిస్టిక్ థాట్తో ముందుకెళ్ళడమే, దట్స్ ఆల్. వాళ్ళు సేఫే పర్లేదు అని చెప్తారు, బట్ 99% సేఫ్ ఉన్న 1% ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు పడిన వాళ్ళు చాలా కేసెస్ ఉన్నాయి. సో మనము మన ఓన్ రిస్క్ పైన మనం ఇవన్నీ ఎంజాయ్ చేయాలి. రిస్కీ అడ్వెంచరసే, ఖచ్చితంగా ఇది రిస్కీ అడ్వెంచరసే. అర్జున్ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కిందకి అయిపోయారు, చూసారా, థ్రెడ్ కిందకి అయిపోయింది. మేమైతే సేఫ్గానే ఎంజాయ్ చేసాము, హ్యాపీగా ల్యాండ్ అయ్యాము, థరోగా ఎంజాయ్ చేసాము. బట్ ఇట్స్ రిస్కీ. ఫస్ట్ టైం నా కోసం రిస్క్ తీసుకొని వచ్చారు. జనరల్లీ ఇలాంటి రైడ్స్ ఎక్కువ అర్జున్ ట్రై చేయడం అనమాట. ఈ రైడ్స్ అన్నీ మన ఓన్ పాకెట్ నుంచే పే చేయాలి. మనకేమి వాళ్ళు ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేయరనమాట. ఆ 25,000 ప్యాకేజ్లో ఇవేమి ఉండవు. సో ఇక్కడనే మనం మాట్లాడుకోవాలి. వాళ్ళు మనకు చెప్తారు 1,000 2,000 ఎంతకు వస్తాయో దాన్ని బట్టి మనము. ఈ గోప్రో ఇవన్నిటికీ కూడా మాకు చాలా ఖర్చు అయింది. వాళ్ళు మాకు గోప్రోలో వీడియో కావాలంటే మీకు ఎక్స్ట్రా ఇంత అవుతుంది, అండ్ ఈ రైడ్కి ఇంత అవుతుంది, సో 1,500 అలా చెప్తూ ఉంటారు. ఇది వీడియో కావాలి అంటే వీడియో బనానా హైకే అంటే అవును అంటే దానికో ఛార్జ్, అన్నిటికీ ఛార్జ్ ఉంటుంది అన్నమాట. కానీ మనం అన్నిటి దగ్గర బార్గెన్ చేయాలి, తప్పకుండా బార్గెన్ చేస్తే మనం కొంచెం సేవ్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్యాకేజ్లో మాకు వాళ్ళు సెలాంగ్ వ్యాలీ వరకు ఇచ్చారు. అన్ని చోట్ల రైడ్స్ ఉంటాయి డిఫరెంట్ డిస్టెన్స్తో. సో మేము ఇంకా హైట్కి వెళ్ళాలనుకున్నాము, సిసు వ్యాలీ వరకు వెళ్ళాలనుకున్నాం. అది వచ్చేసి 45 కిలోమీటర్స్. దానికి మేము మళ్ళీ సపరేట్గా మా వెహికల్ అతనికి ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి అక్కడ వరకు వెళ్ళాము. అండ్ ఇక్కడ కొన్ని రూట్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు రోహ్తంగ్ పాస్ ఉంది, మేము వెళ్ళినప్పుడు ఓపెన్ ఉండే, నెక్స్ట్ డే ఎవల్షన్ అయిపోయి క్లోజ్ అయిపోయింది ఆ రూట్, అలా అనమాట. We are very excited. We are done with the ropeway, I mean the drive, and then now we are going to the next phase. We are very excited. We are going to Sisu Valley. Rohan said that we done with the yak ride, and yeah, they are even drinking cool in this cool weather. So this is ఆ వెదర్ ఎంత కూల్గా ఉందంటే ఇద్దరు నోస్ బ్లాక్ అయిపోయింది, చూసారా. snow everywhere. Finally we are at Sisu Valley. Awesome. No words. అంత బాగుంటుంది, వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అర్జున్ నో వర్డ్స్ అట్ ఆల్. స్వర్గంలో ఉన్నట్టుంది. అంటారండి అక్కడ చూడండి, అక్కడ పడిపోతుంది, స్నో పడిపోతుంది. సో దాన్ని ఎవలాంచ్ అంటారు. ఇట్స్ వెరీ నైస్. 1 2 3 గో స్టార్ట్ చేసిన వీడియో. దిస్ రైడ్ వాస్ ఆసమ్. నేను రుహాన్ష్ అయితే ట్వైస్ వెళ్ళాం ఈ రైడ్కి. ఆసమ్ అనమాట. కొంచెం జాగ్రత్తగా చేతులు పట్టుకొని వాళ్ళు చెప్పిన గైడెన్స్లో మనము చేస్తే ఇంకా నైస్గా ఎంజాయ్ చేయొచ్చు. రుహాన్ష్ ధన్వి ఆనందానికైతే హద్దులు లేవు. Really, kids love enjoying with the snowballs and all. I mean, everyone, right? So Ruhansh, then we were like thoroughly enjoying it. I felt very happy. Like, I mean, at the very small age, I was like, I mean, Arjun made it really. We really enjoyed it. Like, it's like lifetime experience, and I'm very thankful for this trip. ఇప్పుడు చేస్తుంది స్నీయింగ్. ఇది చూసినంత ఈజీ కాదు. అది ఒక్కొక్క స్టిక్ పెడుతుంటే ఎంత హార్డ్గా తీసి మళ్ళీ పెట్టాలో. రుహాన్ష్ ఎంజాయ్డ్ ఇట్, ఎందుకంటే రుహాన్ష్కి ఆల్రెడీ స్కేటింగ్ వచ్చు కాబట్టి. అసలు రుహాన్ష్ని అయితే నేను ఆపలేకపోయాను, బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. అక్కడ కింద స్నో వాటర్ ఉంది.
లేక్ ఫామ్ అయింది కదా సో ఆ వాటర్లోకి వెళ్ళకుండా ఆపాలి, ఎందుకంటే అది డేంజర్ జోన్. ఇంకా నెక్స్ట్ మేమైతే రిస్క్ తీసుకోవాలి, అంత దూరం అయితే మేము వెళ్ళలేదు, కొంచెం పైనే ఆడుకున్నాము. పిల్లలు ఉన్నప్పుడు చాలా 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 ఎక్స్ట్రా అలర్ట్ అండ్ జాగ్రత్తగా ఉండాలి, అందుకే మేము సేఫ్ జోన్లో ఆడుకున్నాం అనమాట. Ruhansh was so excited, like I mean there was no limit for his happiness. He was like, you know, preparing balls, snowballs and throwing on Dhanvi, and literally she was like, you know, just half an hour ఆడుకుందంతే పాపము. పెద్ద స్నోబాల్ వేసేసాడు రుహాన్ష్, చలికి తట్టుకోలేక వెళ్ళి కారులో కూర్చున్నారు. ఇంకా ధన్విని కూర్చోబెట్టి మళ్ళీ అర్జున్ వచ్చాడనమాట. చిన్నపిల్లలు ఆ క్లైమాటిక్ కండిషన్ ఎక్కువసేపు వాళ్ళు ఉండలేరు, హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అస్సలు ఉండలేరు ధన్వి ఏజ్ వాళ్ళైతే. రుహాన్స్ కొంచెం పెద్ద ధన్వి కంటే కాబట్టి కొంచెం తట్టుకున్నాడు. ధన్వి అయితే కొద్దిసేపు ఎంజాయ్ చేసినంతసేపు లిమిటెడ్ పీరియడ్లో, తర్వాత వెళ్ళి చక్కగా బొజ్జుంది, కార్లో వెయిట్ చేసింది, డ్రైవర్ ఉంటాడు కదా. సో అర్జున్ మళ్ళీ రిటర్న్ వచ్చేసాక మేము ఇంకా కాసేపు అలా ఎంజాయ్ చేసాము. అండ్ అక్కడ మనకి వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ వాళ్ళు ఫొటోస్ తీసిస్తారు మనకి, మన ఫోన్లో వీడియోస్ తీస్తారు, వాళ్ళు తీసుకుంటారనమాట డబ్బులు. మాకు 2K అలా అయ్యింది, ఎందుకంటే 2K 3K ఎక్కువనే అయింది. అది ఫొటోస్ మనకి అప్పటికప్పుడు మనకి ప్రింట్అవుట్స్ కావాలంటే ప్రింట్అవుట్స్ ఇస్తారు, అండ్ మోర్ ఓవర్ మనకు అన్ని సాఫ్ట్ కాపీస్ అన్నీ మన ఫోన్లోకి ఇచ్చేస్తారనమాట. సో అన్నీ పంపించేస్తారు వెంటనే. ఇక్కడ కూడా మనాలి అవుట్ఫిట్ వేసుకొని పిక్స్ దిగవచ్చు, కానీ ఆల్రెడీ నేను అక్కడ హిడంబి టెంపుల్ దగ్గర దిగా కదా, అందుకే లైట్ తీసుకున్నా. బట్ నాకు ఇక్కడ కూడా దిగాలని ఉండే, స్నోలో కదా, మిస్ అయిపోయింది అంతే. పిల్లలతో అన్నీ కుదరవు కదా, దట్స్ ఓకే. ఎక్కడికి వెళ్ళినా ఎక్స్ట్రా అవుట్ఫిట్, వాటర్ బాటిల్ అండ్ కవర్స్ ఖచ్చితంగా క్యారీ చేయాలి. Ruhansh was enjoying skiing like anything because already he knows skating, so he was literally enjoying. But still చాలా అలర్ట్గా ఉండాలి, పడిపోతూనే ఉంటాం, గట్టిగా దెబ్బలు తాకుతాయి కూడా. కొంచెం స్టెప్ అటు ఇటు వేసామంటే అంతే, టాప్ అని పడిపోతాం. ట్రై చేస్తున్నాడు అన్నయ్య పాపం. రోహిత్ చూడు, బ్యాక్ లుక్ బ్యాక్, ట్రయింగ్ హార్డ్, ఒక్కడే పోతున్నాడు, ట్రై చేస్తున్నాడు. వస్తున్నా ఇంకా బ్యాక్ అంటారా. మా ముద్దుగా స్నోబాల్స్ వేసుకుంటుంది చక్కగా ఒక దగ్గర కూర్చొని. స్లైడ్ బాగా చేస్తున్నాడు. ఇప్పుడు బూమరాంగ్ చేసి అయితే దాని పైన ఉంటుందా. ఇక్కడ ఫెబ్ టైంలో అయితే ఆసమ్, యూ విల్ హ్యావ్ లిటరలీ స్నోఫాల్, మంచిగా ఉంటుంది, యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఏంటో మా బ్యాడ్ లక్, మేము వెళ్ళిపోయిన నెక్స్ట్ డేనే స్నో పడింది. అంటే మా కాశ్మీర్ ట్రిప్లో కూడా నాకు అలానే జరిగింది. అప్పుడు మా నాన్నతో వెళ్ళినప్పుడు మనకి సీజన్ అయిపోయాక, అంటే మేము మార్చ్ టైంలో వెళ్ళాం కదా, సో అప్పుడు కూడా ఇంకా ఎవల్యూషన్ అవుతుంది, అప్పటికి ఇంకా స్నోఫాల్ తగ్గింది. స్నోని ఎంజాయ్ చేద్దాం అని అనుకున్నాం, ఒకవేళ బై ఛాన్స్ లక్కీగా పడవచ్చు. బట్ మేము వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే అక్కడ స్నోఫాల్ ఉండే, టెంపరేచర్ తక్కువ ఉందనుకో ఆటోమేటిక్గా స్నోఫాల్ పడుతుంది అనమాట. బట్ స్నోని ఎంజాయ్ చేస్తాం, కానీ రైడ్స్ ఇవన్నీ ఉంటాయి, అంత ఎంజాయ్ చేయలేము. మనకు ఒకటి ఉంటే ఇంకోటి మిస్ అవుతాం, ఒకటి ఎంజాయ్ చేస్తే ఇంకోటి ఎంజాయ్ చేయలేము, అలా అనమాట. చూసారా మా నాటి రుహాన్స్ ఎంత బాగా స్నోబాల్స్ వేస్తున్నాడు, నాకు అడ్డంగా కూర్చొని నన్ను వెళ్ళనీయకుండా. అది చూసినంత ఈజీ కాదు, ఆ స్టిక్ని లేపి పెట్టి ఆ కాళ్ళు మాత్రం చాలా వెయిట్, అంటే మనం ఆల్రెడీ వెయిట్ ఉంటాము, అందులోకి వెళ్ళి మళ్ళీ కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక అడుగు వేస్తూ వెళ్ళాలి. ఈజీ అయితే కాదు, చూసినంత ఈజీ అయితే కాదు, చాలా చాలా కొంచెం జాగ్రత్తగా అడుగు వేస్తూ ఎంజాయ్ చేయాలి. కానీ ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తాం బాగా. నా టెన్షన్ అంతా ధన్వి కనబడట్లేదు, ధన్వి ఎక్కడుంది అని, అంటే నేను స్నీయింగ్ చేస్తూ కూడా ధన్వి గురించి ఆలోచిస్తున్నాను. ఇంకా ఇది సెకండ్ అటెంప్ట్ అన్నమాట. మాకు ఈ స్లైడ్ బాగా నచ్చింది, ఈ ట్యూబ్ది స్లైడ్. ఇది 2-3 టైమ్స్ ఎంజాయ్ చేసాం. ఎన్ని ఎక్కువసార్లు ఎంజాయ్ చేస్తే అన్ని ఎక్కువసార్లు పే చేయాలి. స్నో అంతా మెల్ట్ అయ్యి అక్కడ లేక్ ఫామ్ అయింది కదా, చాలా అలర్ట్గా ఉండాలి అక్కడ కదా, అది డేంజర్ జోన్, పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండాలి అక్కడి వరకు వెళ్ళకుండా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు వందన్స్ వరల్డ్. నేను ఈరోజు మనాలిలో ఉన్నానండి. సో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. ఇక్కడ షిలాంగ్ వ్యాలీలో అక్కడప్పుడు ఎవల్యూషన్ అవుతుంది, అక్కడ స్నో పడుతూ ఉందన్నమాట. సో ఈ ప్లేస్ అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి. ఇందాకంతా స్లైడ్స్ అవన్నీ చేసాము ఆ డ్రెస్లో, ఇంకా ఫైనలీ ఇప్పుడు నార్మల్ కపుల్ పిక్స్ అలా దిగుతున్నాము. సో ఇట్స్ ఆసమ్, మనాలి ఈజ్ ఆసమ్. సో స్టే ట్యూన్,
and please subscribe Vandan for It was completely surprise for me. Like, I mean, it was our 10th anniversary and Arjun surprised me with Manali trip. I didn't expect at all. ఫుల్గా హోలీ ఆడాము. ఫేస్ అంతా గులాల్తో పింక్ ఫేసెస్తో ఫ్లైట్ ఎక్కాము. I was very happy. Like, I mean, complete surprise for my 10th anniversary. Hope you all like the video. See you in my next video. Until then, take care. Bye bye. Love you. Please don't forget to like.